ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. అధికారం మాదంటే మాదంటూ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు జబ్బలు చేర్చుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, ప్రజానాడి ఏ రకంగా ఉంది, ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఉద్యమకారులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో. ఏంటి సార్ అసలు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే పరిస్థితులు ఉన్నాయి అంటే ఏం చెప్తారు సార్? నాకు లభించిన సమాచారం ప్రకారం వేగంగా కాదు, శరవేగంగా కూడా ఎందుకు జరగట్లేదండి. ప్రజలు పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేరు, సీరియస్గా చేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఉద్యమాలు చేసి ఈ పార్టీని గెలిపిద్దాం, భుజం మీద పెట్టుకుందాం అనేది ఆ కార్యకర్తలు తప్ప గట్టిగా లేరు. ఎవరికాళ్ళు దే ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ టు దేర్ చెస్ట్, ఈవెన్ ఓటర్స్. నాయకులు మాట్లాడుతున్న ఓటర్లు కూడా ఎక్కువ మంది తమ అభిప్రాయాలు చెప్పడానికి ఇష్టపడటం లేదు. సర్వే సంస్థలు నెంబర్ ఆఫ్ తెలిసిన మిత్రులు కొంచెం విజ్ఞానదాయకంగా సర్వే చేసేది, అంటే ముఖ్యమైన క్వశ్చన్స్ అడిగి వాళ్ళని మిగతా వాళ్ళందరినీ పరిశీలించిన బయటికి ఏదైనా చెప్పచ్చుకుని ఎక్కువ మంది చెప్పేది చాలా కష్టపడితే కానీ సమాచారం రాని పరిస్థితి. ఒక్కొక్క ఎన్యూమరేటరు ఒక ఓటర్ దగ్గర చాలాసేపు కూర్చోవాల్సిన పరిస్థితి. మీరు ఎవరికి వేస్తారు చెప్పండి అంటే దే నాట్ ఇంట్రెస్టెడ్, ఏదో ఉన్నట్లు వెళ్ళిపోతున్నా ఉన్నారు. డీప్ థింకింగ్లో ఉన్నట్టు పరిస్థితి అనిపిస్తూ ఉంది. అందువలన కానీ ఒకటి మాత్రం స్పష్టమండి, ఇంతకుముందు 151 వైనాట్స్ 175 అని అనుకున్న సిచ్యుయేషన్లో మేమైతే లేదు, నేను కన్సిస్టెంట్గానే మాట్లాడుతున్నా. ఓకే, మీ మీడియాలో కానీ మిగతా బయట కానీ గత 7-8 నెలల నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలకు అవకాశం చాలా ఉంది. దాదాపు తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు కనుక అందుకే ఉత్తర భారతీయ జనతా పార్టీ కలవటానికి ముందు 125 నుంచి 130 స్థానాలు తక్కువ కాకుండా వచ్చే అవకాశం ఉంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50-55 అలా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాను. ఎక్కువ మంది అది కాకపోయినా వాళ్ళు జరిగింది ఏంటంటే, ఉత్తర భారతీయ జనతా పార్టీతో పొత్తుపై చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, సింపతి వచ్చింది. ఆ తర్వాత అరెస్ట్ వెనక ఖచ్చితంగా 100% ఏదో 99.99% అన్న కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారుల పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఉందని ఆయన్ని అభిమానించి అనేక మంది విశ్వసించారు. ఇది సత్యం. లోపలే వాళ్ళు ఏదైనా వాళ్ళు సమాధానం చేసుకోవచ్చు, కానీ వాళ్ళ మనసును వాళ్ళు మోసం చేసుకోలేరు. నేను చెప్పిన సత్యం అండి. తర్వాత ఏం జరిగింది, ఎప్పుడైతే ఉత్తర భారతీయ జనతా పార్టీతో బెదిరించారా లేదా పొత్తు పెట్టుకున్నారా ఏదైనా కానీ గ్రాఫ్ ప్రతిపక్ష పార్టీలకు గ్రాఫ్ పడిపోయింది. అయినా సరే కన్సిస్టెంట్గా ఉందండి. నేను చెప్తున్నా, లాస్ట్ అంటే ఆ 2023 సెప్టెంబర్ అక్టోబర్ నుంచి అయితే 125 స్థానాలు దాదాపుగా అనుకున్న తెలుగుదేశం, జనసేన, వామపక్షాల కూటమి, వామపక్షాలు పోయి ఇప్పుడు బీజేపీ వచ్చింది. అది వాళ్ళు 100 స్థానాల నుంచి 105 స్థానాల మధ్యన ఉందని అనేక దీనికి సైంటిఫిక్ రీజనింగ్ ఏంటంటే, మిత్రులు ఇచ్చిన, నేను ఇప్పుడు చెప్పే అంచనాలు సర్వేలు కాదు, ఇక్కడ సర్వేలు చెప్పకూడదు. మిత్రులు ఇచ్చిన, ఇప్పుడు సర్వే సంస్థలు ఇచ్చిన అభిప్రాయ సేకరణ కానీ కొంతవరకు, దాంతోపాటు నాకు మిత్రులుగా ఉండి నా సహచరులుగా ఉండి అనేక విశ్వవిద్యాలయ ఆచార్యులు లేకపోతే స్టూడెంట్స్, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు చెప్పే సమాచారం. మూడో సమాచారం నాకు ఎలా వస్తుందో మీకు తర్వాత చెప్తాను. నేను అందుకే ఎన్నికలు అయిన తర్వాత అభిప్రాయం మాత్రమే అడిగాను. అదే వాళ్ళు ఆ మూడో సమాచారం ఎలా వస్తుందో నేను తర్వాత చెప్తాను, ముందు చెప్తే. ఓకే. అందువలన ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం కాదండి అని నమ్మను నేను. ఓకే. నేను కన్సిస్టెంట్గానే గత 3 నెలల నుంచి 2 నెలల నుంచి ఖచ్చితంగా 100 నుంచి 105 స్థానాల మధ్యన జనసేన, బీజేపీ కూటమి ఉంటుందనే భావిస్తున్నాను. నాకు క్లారిటీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50 స్థానాల నుంచి వాళ్ళ 70-75, ఒకప్పుడు 80 టచ్ చేసిన ఆ ఉజ్జాయింపుగా 70-75 మధ్యన, ఓకే, వీళ్ళు 100-105 మధ్యన ఉంటారని చెప్పి నా అభిప్రాయం. ఓకే. జిల్లాల వారీలో ఎందుకని మళ్ళీ తిరిగి కొంచెం మళ్ళీ ప్రతిపక్ష పార్టీ పుంజుకోవడానికి కొన్ని అవకాశాలు, అధికార పక్షం పుంజుకోవడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఒక సీటు కూడా నెగ్గని పరిస్థితుల్లో వైకాపా అనుకున్నారు. కానీ గొండా లక్ష్మీదేవమ్మ గారు, సూర్యనారాయణ గారిని ప్యానల్ స్పీకర్ చేశారు శ్రీకాకుళం. ఆవిడ బాధపడటం, చంద్రబాబు నాయుడు గారిని కలవటం, ఏం ఆశ్వాసం రాకపోవటం,
ఆవిడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ధర్మాన ప్రసాదరావు గారు ఆవిడ నిజంగా సింపతి అయ్యి కొంత పర్సెంటేజ్ నెగ్గే అవకాశం ఉంటుందేమో. కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ధర్మాన ప్రసాదరావు గారు నెగ్గిన. కానీ ఆవిడ నేను రాజకీయాల నుంచి విరమించానని ఇంటి ముందు కట్టి ప్రశాంతంగా ఉన్న సంగతి చూశారు. వాళ్ళ క్యాడరు మళ్ళీ తెలుగుదేశం పార్టీతో లేదట్టు కనపడతా ఉంది, చూశారు కదా. కొండ్రు మురళి గారు ఒక 5,000 10,000 మైనస్, అంటే టక్కమని తగ్గిపోవటం ఉండదు. 2 నెలలు 3 నెలల కదా మైనస్ ఉంది. మళ్ళీ పోటీలో ఉండి మళ్ళీ ప్రెస్కి అటు తిరుగుతూ ఉన్నట్టు. సిదిరి అప్పలరాజు గారికి గౌత్ శిరీష్ గారికి జరిగిన పోటీలో శిరీష్ గారి ముగ్గున్న అప్పలరాజు గారి ధనబలం కూడా ఉందండి. మత్స్యకార ఓట్లు కూడా ఆయనకి మళ్ళీ కొంతమంది మిగతా వాళ్ళు పడేటట్టు కనపడుతుంది. ఉదాహరణ దాంట్లో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం డన్ ఎక్సలెంట్ వర్క్ అండి. నో సెకండ్ దట్. రాజకీయాలు కొంచెం పక్కన పెట్టి ఆలోచిద్దాం మనం. పెద్దానికి విద్వేషాలు రెచ్చగొడతాం నేను విన్నా. అందువల్ల దాన్ని కానీ అలాగే బెందాలం అశోక్ గారు చదువుతాడని చెప్తా ఉంటారు. పలాసలో ఆయనకు అనుకూలంగా కొంచెం టఫ్ అవటం. అలాగే కల్మట మోహన్, ఒక జిల్లా చెప్తున్నా, కల్మట మోహన్ రావు గారి ఫ్యామిలీ కుటుంబంలో ఎప్పుడైతే పాతపట్నం ఇష్యూ వచ్చిందో వాళ్ళు దూరంగా వెళ్ళటం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మైనస్ అనే అభిప్రాయం వచ్చినాయి 5 సీట్లలో. కానీ నెమ్మదిగా సర్దుబాటు అవుతున్నాయి. ధర్మాన కృష్ణదాస్ గారి మీద వ్యతిరేకత ఇంకా నడుస్తూ ఉంది నర్సన్నపేటలో. అందుకని ఆ తర్వాత రెడ్డి శాంతి గారి మీద వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమైన వృద్ధం మండలం అనుకుంటా, దాని అధ్యక్షులు వైకాపా అధ్యక్షులు తెలుగుదేశంలో జాయిన్ అవటం, ఆమదాల వలసలో కూడా కోన రవికుమార్ గారు ముందంజలో ఉండటం, రాజ్యాంలో ఇది బయటికి రావటం, ఇవన్నీ పరిగణలో లక్ష్మీదేవి గారు నేను రాజకీయాలు ఉండలేదని పక్కెళ్ళి వాళ్ళ క్యాడర్ ఇటు వెళ్ళటం, మళ్ళీ తెలుగుదేశం స్టెబిలైజ్ అయ్యేటట్టు ఉందండి. అదే నేను ఒక జిల్లా ఊరినే చెప్తున్నాను మీకు. చెప్తాను కురుపాము కాన్స్టిట్యున్సీ పోయి చెప్పాలని చాలాసేపు పడుతుంది. వేరే టెక్నాలజీస్ వేరే బోర్డులు అక్కర్లేదని నాకు చెప్తున్నాను. అదే విజయనగరంలో డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ నుంచి గత 5-6 నెలల నుంచి విజయనగరంలో డిఫరెంట్గా ఉంది. 9 స్థానాల్లో కనీసం 4-5 నుంచి 6-7 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం కనపడుతుంది. అంటే అసలు ఓవరాల్ గా ఉత్తరాంధ్ర పరిస్థితి లేకపోతే ఉత్తరాంధ్రలో విజయనగరం వరకేనా? విజయనగరం జిల్లా వరకు మాత్రం అక్కడున్న పరిస్థితుల వల్ల కొండతలపై అప్పలనాయుడు గారు ఉండేవారు. వాళ్ళు సన్ డాక్టర్ కేఏ నాయుడు గారు నన్ను పక్కన పెడతాం. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అక్కడ గజపతి నగరం కాన్స్టిట్యున్సీ గారు అక్కడ 4 సీట్లు 3-4 సీట్లు అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి 6-7 సీట్ల వరకు వెళ్ళటం, ఆ మధ్యలో ఓరింగటం. నాకు తెలిసి కోస్తా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక పర్సెంటేజ్ తక్కువ జిల్లా వ్యాప్తి చూసుకుంటే విజయనగరం జిల్లాని తక్కువ వస్తాయి. ఓకే, అంటే ఉత్తరాంధ్రలో విజయనగరంలో కూటమికి కొంచెం తగ్గే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. దర్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఫర్ దట్. అందుకే నేను మనం మొత్తం చేయాలంటే టైం పడుతుందండి. నేను ఊరినే 1-2 జిల్లాలు మన కాన్స్టిట్యున్సీ వైజ్ చేసుకోవచ్చు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఉత్తరాంధ్రలో ఉన్న 34 స్థానాల్లో 20-21 స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఓకే, 13, 14, 12 స్థానాలు. ఇది కూడా ఎప్పుడండి? ఏప్రిల్ 10వ తారీఖు వరకు అసెస్మెంట్ చేయించింది. 20వ తారీఖు వరకు ఫలితాలన్నీ టాబ్లెట్స్ వచ్చిన ఫలితాలు తీసుకుని మిగతా వాళ్ళతో తీసుకున్న అది అభిప్రాయ సేకరణ మాత్రమే. కానీ ఇష్యూ ఏంటంటే మీరు అందరూ ఇది అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి ఆత్మ గురించి మాట్లాడట్లా, చర్చ జరగట్లా. మొత్తం వీళ్ళందరూ తీసుకెళ్లి ఢిల్లీ పాఠశాల దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు ఎక్కువ మంది. నా బాధ అదండి. మేమైతే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా ఖచ్చితంగా చెప్తాం, మోసం జరుగుతుంది. చేతుల్లో పావుల్లో పెట్టుకుని ఆడిస్తున్నారు గుజరాతీ వ్యాపారులు ఇక్కడ. మన హక్కుల కోసం దెబ్బలాడిపోతే ఎంత గొప్పవాడు అధికారంలోకి వచ్చినా చేయగలిగింది లేదు. వాళ్ళు వచ్చి పాత చంద్రబాబు నాయుడు గారు అప్పుల్లో పెట్టారన్నారు, ఈయన వచ్చి ఈయన అప్పులేసి ఇదే 1 సంవత్సరం పాటు ఏదో 2-3 కంపెనీలు చెడావు చేయడం తప్పితే ప్రత్యేక విభజన హామీలు ఇన్సెంటివ్ వస్తేనే బాగుపడుతుందని నా ఉద్దేశం. నా అభిప్రాయం నేను చెప్తాను, మీరు అడుగుతారు. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న 34 సీట్లు, దీంట్లో కూడా 20 నుంచి 25 స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఓకే, అది పరిస్థితి. రేపు పొద్దున్న డైనమిక్ ఉంటుంది. మేనిఫెస్టో పెట్టిన తర్వాత మారొచ్చాం. మేనిఫెస్టో దాని మీద విశ్వసనీయత ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తు ఆలోచన ఎలా ఉంటుంది, భావితరాల మీద ఆయన ఫోకస్ పెడతారనే దృష్టి ఉంది. సంక్షేమ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది చేస్తాడు, ఎక్సెప్ట్ ఆయన చెప్పిన దాంట్లో సిపిఎస్ ఇంకొకటి 2 తప్ప మిగతా అమలు చేశారని అభిప్రాయం ప్రజల్లో, బహుళ ప్రజానీకంలో ఆ పథకాలు పొందేవాళ్ళు ఉంది. అందువలన డెఫినెట్గా అక్కడ స్థానాలు నా అభిప్రాయం ప్రకారం 20 నుంచి 20 స్థానాలు కూటమి గెలుస్తుందండి.
అన్లెస్ నేను చెప్పాను సబ్జెక్టు కరెక్షన్ వెరీ క్లియర్గా ఉన్నాను నేను. ఉమ్, ఇది పొజిషన్ రాజకీయాలు డైనమిక్గా ఉంటే తర్వాత మారవచ్చు. ఓకే. అందువలన తాజా సమాచారం ప్రకారం ఇది సిచ్యుయేషన్. ఉమ్, కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా 33 సీట్లు ఉంటాయి. ఉమ్, మళ్ళీ అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఉమ్, అంటే ఉత్తరాంధ్రలో ఉన్న 34 సీట్లు 20, 22, 10, 12, 13 సీట్లు వీళ్ళు వస్తుంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో ఉన్న 67 సీట్లలో ఉమ్, 45 నుంచి 50 సీట్లు కూటమి ఎత్తే అవకాశం ఉంది. ఉమ్, తక్కువ కాకుండా 50 సీట్లు ఓకే. మీరు ఇమాజిన్ చేయండి. ఉమ్, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 74 సీట్లలో ఉమ్, 45 సీట్లు తక్కువ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గే అవకాశం ఉంది. ఓకే. మీరు అంటే లెక్కేసుకోండి. ప్రకాశం నెల్లూరుతో కలిపి రాయలసీమలో మొత్తంలో 74 సీట్లు ఉన్నాయండి. 52 ప్లస్ 22 74 సీట్లు ఉన్నాయి. ఆ 74 సీట్లో 45 సీట్లు 50 వచ్చినా ఆశ్చర్యపడద్దని 45 సీట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గే అవకాశం ఏర్పడుతుంది.